నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే రోజులు దగ్గరికి అయితే ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజీ తిరుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డోర్నకల్ ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి ఎట్లా సాగుతుంది మరి ప్రచారం? ఒక పక్క మూడు పార్టీలు అయితే సవాళ్ళు విసురుతూ ఉన్నారు, మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో ప్రజల స్పందన ఎట్లా ఉంది ప్రజలు? జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే ఉన్నారు. ఈ బస్తీలు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వం ప్రకటించకముందే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల నిధులు వెచ్చించి ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి జూబ్లీహిల్స్ బస్తీల గురించి తెలిసిన వ్యక్తిగా మరి బస్తీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి ఇప్పటికే పనులు కూడా జరిగిపోయినాయి. దాదాపు 60-70% పనులు కూడా పూర్తి చేసిరు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి స్థానికత, అదేవిధంగా విద్యావంతుడు, యువకుడు, మరి వారి మీద ప్రజా ఆదరణ ఉంది కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గం 60,000 మెజార్టీతో గెలవబోతా ఉంది. సో అంటే ఒక పక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ సవాల్ విసురుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే బుల్డోజర్లు వస్తాయి, అదే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే పథకాలు వస్తాయని చెప్పేసి మాట్లాడతారు. ఏ సమాధానం? ఈ దేశ చరిత్రలో గత 78 సంవత్సరాల్లో 64 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన సాగింది. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించింది. ఆనాడు కూడు గుడ్డ గూడు నినాదంతో ప్రతి ఒక్కరికి ఇల్లు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. అటు భారీ నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, బిహెచ్ఎల్ పక్కనే ఈసీఐఎల్, బీడీఎల్, డిఆర్డిఎల్, ఇస్రో లాంటి సంస్థలు, అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మాదాపూర్ హైటెక్ సిటీ, అదేవిధంగా మెట్రో ట్రైన్, ఇవన్నీ తెచ్చింది హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు 2,000కు పైన ఉండాల్సిన చెరువులన్నీ టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి ఇక్కడ నాలాలన్నీ మరి చిన్న వర్షం వస్తే మరి పొంగి పొర్లే విధంగా, వరదలు తలపించే విధంగా మరి సిటీని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం వేసి బందిపోట్లలాగా మరి ధరణి పేరుతోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కొల్లగొట్టిరు, చెరువులు కొల్లగొట్టిరు, మన ప్రజాధనాన్ని కొల్లగొట్టిరు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు. అంటే 10 ఏళ్ళు అభివృద్ధి చేసినాం అని చెప్పేసి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడతాం. సో మరి అభివృద్ధి కనిపిస్తూ ఉంది మరి ప్రజలు వెళ్తూ? ఎక్కడ అభివృద్ధి లేదు. అదేవిధంగా బస్తీ ప్రజలు అస్తవ్యస్తంగా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. రాత్రి ఇక్కడ రైతు బజార్ పెట్టి ఉండే, ఆ రైతు నడవడానికి కూడా సందు లేదు. ఆ విధంగా ఈ బస్తీని మరి నిర్లక్ష్యం చేసిర్రు. ఎమ్మెల్యే కూడా ఎప్పుడు ఇక్కడ రాలేదని చెప్పేసి ఒక అపవాదు ఉంది. కేసీఆర్ కుటుంబం కూడా మరి హైదరాబాద్ 10 సంవత్సరాలు మేయర్గా వాళ్ళు ఉండి మరి జూబ్లీహిల్స్ని పట్టించుకోలేదని ప్రజలు చెప్తా ఉన్నారు. సో అంటే జూబ్లీహిల్స్లో అటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు గెలిపిస్తే మాత్రం పథకాలు రావని మాట్లాడదు. అదే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గల్లలు బట్టి కూడా వసూలు చేస్తామని కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి లేక కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు, వాళ్ళు కొల్లగొట్టిన ప్రజాధనంతో మీడియాని, అదేవిధంగా సోషల్ మీడియాని వాళ్ళు విచ్చలవిడిగా వాడుతున్నారు తప్ప గ్రౌండ్లో లేరు. నేను మొన్న కేటీఆర్ గారి ర్యాలీ ఇక్కడే ఉండి ఈ బోరబండలో చూసిన, మొత్తం వివేకానందన్ గౌడ్ గారి కుత్బుల్లాపూర్ ప్రజలు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారి సూర్యాపేట ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు తప్ప ఇక్కడ స్థానికులు వాళ్ళ ర్యాలీలో లేరు. చెప్పుకోవడానికి ఇక సిగ్గుచెట్టు ఉంది టీఆర్ఎస్ వాళ్ళది. అంటే మీ అభ్యర్థిపై అనేక రకాలైన ఆరోపణ బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు చేస్తూ ఉన్నారు. రౌడీ షీటర్కి టికెట్ ఇచ్చిళ్ళు, ఎంఎం అభ్యర్థికి టికెట్ ఇచ్చిళ్ళని అనేక రకాలుగా మాట్లాడుతారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఇక్కడ కష్ట సుఖాల్లో ఈ ప్రజలతో మమేకమైంది శ్రీశైలం యాదవ్ గారు, వారి కొడుకు నవీన్ యాదవ్ గారు. ఈ తెలంగాణని బందిపోట్లాగా దోచుకుంది కేసీఆర్ కుటుంబం. బందిపోట్లు వాళ్ళే, రౌడీలు వాళ్ళే, నిరంకుశ పాలన చేసిన రాజులు వాళ్ళే. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరు బందిపోట్లు, ఎవరు రౌడీలు అనే విషయం. ప్రజలే రేపు న్యాయ నిర్ణేతలై తీర్పు ఇవ్వబోతున్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. ఫైనల్గా ఎవరు అనుకున్నారు పోటీ ఎట్లా ఉండబోతుంది మరి ముగ్గురు మధ్యలో? అంటే సింగిల్గా పోతుందా కాంగ్రెస్ పార్టీ గెలుపు, లేదా టఫ్ ఉండే ఛాన్స్? వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకే మొగ్గుంది. టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ, రిలయన్స్, ఆదాని వాళ్ళు తప్ప బీజేపీ వాళ్ళకి వేరే వాళ్ళు కనబడరు. కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు బలైన వర్గాలు ఈరోజు సన్నబియ్యం అందించినాం, 40 లక్షల రేషన్ కార్డులు అందించినాం,
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినాం, నిరుపేద గృహాలకు 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా చేసినాం, రైతు బీమా కల్పిస్తున్నాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సకాలంలో ఇస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజే జీతాలు వేస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలు దాన్ని మనసులో పెట్టుకొని రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ